ఈ రకమైన పోరాటం అంటే ఒకళ్ళకేమో చేత్తో మన గోరుతో గిలితే స్పర్శ వస్తుంది, ఒకటి అమ్మ అంటాడు ఒకటి, వాడికి మెల్లగా పిన్నిస్తానో గుండు చూపుతో పుచ్చితే తెలుస్తుంది, ఒకటి దబ్బడంతో పొడిస్తే తెలుస్తుంది. ఇక ఇంకా బాగా తోలుమందం అయితే అంకుశం పెట్టి పొడవాల్సిందే కదా. కాబట్టి ఇట్లాంటి తోలుమందం ప్రభుత్వానికి అంకుశం పెట్టి పొడవాల్సిందే. మెల్లగా కిడ్నీలను దెబ్బతినడం స్టార్ట్ అయితే అప్పుడే రిపేర్ చేయించుకోవచ్చు కదా. నేను దేనికైనా సిద్ధంగా ఇంట్లో కూడా చెప్పానన్న, మా మిస్సెస్ కూడా చెప్పాను నేను. తను కూడా ధైర్యంగా నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉంది, నువ్వు ఏ డిసిషన్ అయినా నువ్వు తీసుకొని చెప్పేసి మన పోరాటానికి అయితే మనం చేసేటువంటి ఈ ఉద్యమానికి బలమైన కారణం ఉన్నప్పుడు మనం వెనక్కి ఆడిపోయాల్సిన లేదు, ఆలోచించాల్సిన సమస్య చిన్నది కాదు. అధికారం మాత్రమే సమస్య కాదు. సమస్య మీరు చిన్నదానికి అంటే తూడు తీయటమే కదా, 15 గంటల లేకపోతే 20 గంటల తూడు తీయటమే. సమస్య తూడు తీయటం కాదు, కరడు కట్టిన అధికారం మతం, అది సమస్య. బయట నుండి మీరు కూడా సహకరించండి. ఆ రైతులు బాగుపడేటట్టు అంటే ఇది ఒక కాలమేనన్నా, అంతా అన్ని మళ్ళీ డెల్టాలో అన్ని అయితే దొంగలు ఉంది మెయిన్ దగ్గర మనకి గోవాడ దగ్గర మొత్తం 10,000 ఆటోమేటిక్. ఇప్పుడు ఇది బాపట్ల దాకా వెళ్ళి బాపట్ల క్లియర్ అయితే తప్పితే సాధారణంగా సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే కింద పరిగెడితే తప్పితే ఇది వెళ్ళి తొందరగా దిగదు. కింద తన్ని పెట్టుంటే ఇవన్నీ తన్ని పెట్టే ఉంటాయి. బాపట్ల దగ్గర కాలం పెద్ద కాలం అది మా సొంతంలో కచ్చేటి స్పీడ్గా వెళ్తే తప్పితే ఇవన్నీ దిగవు. మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక 3 గేదెలు సమాజం చిన్న దూడ 4 అతుకు కాళ్ళు గొరపడి ఎక్కడో ఇరుకొని చనిపోయారు. అది కూడా దృష్టికి తీసుకెళ్ళాను నేను. అక్కడ కూడా క్లియర్ చేయాలని మన ఉన్న అందరం కూడా అది కూడా క్లియర్ చేయాలని నేను అసలు ఒక్కొక్కటి దీని మీదే రైతు బయటపడిన దాకా నాకు ఇంకా వేరే పని లేదు, ఇంక అదే పనిలో ఉందామని నేను అనుకున్నాను. అట్లనే ఉంటున్నాను, అట్లనే ఉంటాను. తప్పటి తాగా మీరు తిరగబడేది, పోరాటం చేసేది అధికారం మతం కింద కావాలం మీద తెచ్చి వేరే ఇంకోటి మీద పోరాటం చేస్తున్నాను. టైం పడుతుంది, పెద్ద సోలంతో పొడవాలి. ఇట్లాంటి సోలం అవసరమే.